ఎయిర్ బస్ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. A320 మోడల్ విమానాల్లో సోలార్ రేడియేషన్ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఎయిర్ బస్ తెలిపింది. ఈ రేడియేషన్ వల్ల విమానాల నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతిన్నట్లు చెప్పింది. దీంతో సాఫ్ట్వేర్లో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించింది. దీని కారణంగా భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6000 ఎయిర్ బస్ విమానాలకు అప్గ్రేడేషన్ అవసరమని చెప్పింది. దీంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా ఆ సంస్థలు తెలిపాయి. ఇప్పటికే ఎయిర్ ఫ్రాన్స్ తమ సంస్థకు చెందిన 35 ఎయిర్ బస్ విమాన సర్వీసులను రద్దు చేసింది. మరికొన్ని విమానాలపై దీని ప్రభావం ఉండవచ్చని తెలిపింది. ఎయిర్ బస్ లో సాఫ్ట్వేర్ సమస్య కారణంగా తమ విమాన సర్వీసుల్లో 70% ప్రభావితమయ్యాయని కొలంబియన్ ఎయిర్ లైన్ ఏవియాంకా తెలిపింది. భారత్ కు చెందిన విమానయాన సంస్థల వద్ద A320 మోడల్ విమానాలు 560 వరకు ఉన్నాయి. తాజాగా ఏర్పడిన టెక్నికల్ సమస్యతో ఇందులోని 200 నుంచి 250 విమానాల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ మార్పులు చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా విమాన సర్వీసులపై ప్రభావం పడనుంది. ఎయిర్ బస్ ప్రకటనతో తమ విమాన సర్వీసులకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఇండిగో తెలిపింది. ఈ క్రమంలో పలు విమాన సర్వీసుల షెడ్యూల్లో మార్పులు ఉండవచ్చని వెల్లడించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఇలాంటి ప్రకటనలే చేశాయి. మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి. పలు మార్గాల్లో సర్వీసులకు అంతరాయం కలగొచ్చని చెప్పాయి. ఎయిర్ బస్ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. A320 మోడల్ విమానాల్లో సోలార్ రేడియేషన్ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఎయిర్ బస్ తెలిపింది. ఈ రేడియేషన్ వల్ల విమానాల నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతిన్నట్లు చెప్పింది. దీంతో సాఫ్ట్వేర్లో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించింది. దీని కారణంగా భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6000 ఎయిర్ బస్ విమానాలకు అప్గ్రేడేషన్ అవసరమని చెప్పింది. దీంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా ఆ సంస్థలు తెలిపాయి. ఇప్పటికే ఎయిర్ ఫ్రాన్స్ తమ సంస్థకు చెందిన 35 ఎయిర్ బస్ విమాన సర్వీసులను రద్దు చేసింది. మరికొన్ని విమానాలపై దీని ప్రభావం ఉండవచ్చని తెలిపింది. ఎయిర్ బస్ లో సాఫ్ట్వేర్ సమస్య కారణంగా తమ విమాన సర్వీసుల్లో 70% ప్రభావితమయ్యాయని కొలంబియన్ ఎయిర్ లైన్ ఏవియాంకా తెలిపింది. భారత్ కు చెందిన విమానయాన సంస్థల వద్ద A320 మోడల్ విమానాలు 560 వరకు ఉన్నాయి. తాజాగా ఏర్పడిన టెక్నికల్ సమస్యతో ఇందులోని 200 నుంచి 250 విమానాల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ మార్పులు చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా విమాన సర్వీసులపై ప్రభావం పడనుంది. ఎయిర్ బస్ ప్రకటనతో తమ విమాన సర్వీసులకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఇండిగో తెలిపింది. ఈ క్రమంలో పలు విమాన సర్వీసుల షెడ్యూల్లో మార్పులు ఉండవచ్చని వెల్లడించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లు కూడా ఇలాంటి ప్రకటనలే చేశాయి. మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి. పలు మార్గాల్లో సర్వీసులకు అంతరాయం కలగొచ్చని చెప్పాయి.